నమస్తే, మనతో పాటు టీపీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, చెప్పండి అన్న, ప్రధానంగా ఇంత పెద్ద బహిరంగ ర్యాలీ ఎందుకు నిర్వహిస్తారు? అంటే ఏఐసిసి పిలుపు మేరకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అదాని కాపాడే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. ఎన్డీ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ అని చెప్పేసి ఈ దేశ ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు. అదానికి ఒక చట్టం, సాధారణ ప్రజలకు ఒక చట్టం ఉందా అని చెప్పేసి ప్రజల్లో భయాందోళనకు గురే అవకాశం ఉంది. మణిపూర్ విషయంలో జేపీసీ ఏమంటే వేస్తలేరు. అల్లర్ల విషయంలో గతంలో ఎడెన్బర్గ్ రిపోర్ట్ అప్పుడు జేపీసీ లేదు. ఇప్పుడు కూడా అమెరికాలో స్టాక్ ఎక్స్చేంజ్ అమెరికాలో అదాని గారి మీద కేసు అయింది. అదే కాక అదాని గారు పెద్ద ఎత్తున ముడుపులు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, దేశంలో చాలా పార్టీలకు ఇచ్చిందని చెప్పేసి అమెరికాలో కేసు అయినప్పుడు అదాని విషయంలో చర్చ జరగాలి, సెబీ చైర్మన్ మాధవ్ గారు తొలగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో పోరాటం చేస్తే పార్లమెంట్ లో ఎంపీలను సస్పెండ్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. అదే కాక జేపీసీ వేయలేదు కాబట్టి దాని నిరసనగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు శాంతియుత ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉంది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. చూస్తాం మనం పార్లమెంట్ లో కూడా కంటిన్యూగా నెహ్రూ గారిని ఉద్దేశించి ప్రసంగం కూడా ఇచ్చారు మోదీ గారు. అంటే నెహ్రూ రాజ్యాంగాన్ని కూడా కాల రాసిన కాంగ్రెస్ పార్టీ, సో సర్దార్ వల్లభాయ్ ఇవన్నీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంట్లో నరేంద్ర మోడీ గారు వాస్తవంగా చెప్పాలి, నరేంద్ర మోడీ గారి మూలంగానే అదాని అనే వ్యక్తి ఈ దేశంలో 604 ఉన్నటువంటి ప్రపంచ కుబేర్లలో 3వ స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి. అదే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా అదానికి అడ్డగట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా నీతి ఆయోగ్ సిఫార్సులను కూడా పడుచుకోకుండా ఈ దేశంలో ఏ సంస్థ కూడా జీవికే కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలకైనా కూడా 3 ఎయిర్పోర్ట్లు 3 కోట్లకు మించి ఇవ్వదంటే అదాని అనే వ్యక్తికి 7 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. అదే కాకుండా అదాని విషయంలో ఎడెన్బర్గ్ రిపోర్ట్ మీద చర్చ చేయలేదు. ఇప్పుడు అమెరికాలో కేసు అయినా కూడా అదాని కాపాడే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. చట్టాల ఉల్లంఘన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో జరుగుతుందని చెప్పేసి ప్రజలంతా కూడా భావిస్తా ఉన్నారు. అదే కాకుండా మణిపూర్ కు ఇంతవరకు ప్రధానమంత్రి పోలేదు. మణిపూర్ లో కూడా వీరభద్ర సింగ్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రభుత్వమే. అంటే మణిపూర్ కు ఒక న్యాయం, దేశంలో మిగతా రాష్ట్రాలు ఒక న్యాయం అని చెప్పేసి దేశ ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మణిపూర్ అయినా అదాని విషయంలో అయినా జాయింట్ పార్లమెంట్ కమిటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. దానిలో భాగంగా ఈ రోజు జాతీయ స్థాయిలో ఏసీసీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ జేపీసీ చేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అంటే ఢిల్లీలో చూసుకుంటే రాహుల్ గాంధీ గారు అదానితో కుస్తీ చేస్తారు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తున్నారు, బాయ్ బాయ్ అన్నట్టు చేస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తారు. ఇక్కడ కోని క్యాపిటలిజాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. జాతీయ స్థాయిలోనే రాష్ట్రంలో చట్టబద్ధ వ్యాపారం ఎవరు చేసినా కూడా కేటీఆర్ గారు 100 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే చట్టబద్ధ వ్యాపారం చేయాలి. చట్ట విరుద్ధంగా ఎవరు చేసినా అది అంబానా అదానా కేటీఆర్ గారు చేసినా కూడా సహించే ప్రసక్తే లేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల కుటుంబం మాత్రమే తెలంగాణ ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పేసి ప్రభుత్వం భావించింది కాబట్టి పెద్ద ఎత్తున దేశంలో పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ అదే కాక 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చేయనట్టు పనులను కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఫ్రీ బస్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లని మోసం చేసింది. అంటే ఆటో డ్రైవర్ని రోడ్డు మీద పడేసారు అని చెప్పేసి ఇంత ముందు కూడా చూసినాం మనం. కేటీఆర్ గారు ఆటోలో అసెంబ్లీకి వచ్చి రావడం అనే ప్రయత్నం చేస్తారు. అసలు ఆటో కార్మికులు చాలా స్పష్టంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించినప్పుడు కేటీఆర్ గారు మద్దతు ప్రకటిస్తాను పోతే ఈ పాపాలకన్నిటి కారణం మీరేం చెప్పి వాళ్ళే ప్రశ్నించారు. ఎందుకంటే యూబర్ ని ఓలాని వీళ్ళ ప్రభుత్వంలో అనుభవించారు. యూబర్ ఓలా రావడంతో ప్రధానంగా ఆటో కార్మికులు నష్టం జరిగినమాట వాస్తవం. ఖచ్చితంగా ఆటో కార్మికులు న్యాయం చేస్తానని ప్రభుత్వం ప్రకటించి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని, ఫిట్నెస్ ఛార్జీలు రద్దు చేస్తామని, అదే ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది. ఖచ్చితంగా ఆటో కార్మికులకైనా ఈ దేశంలో రైతులకైనా మహిళలకైనా నిరుద్యోగులకైనా ఏదైనా న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిందని చెప్పేసి సబ్బండ వర్గాలంతా కూడా చర్చించుకుంటారు. కాబట్టి అనవసరంగా సూసి ఓరలేక కేటీఆర్ ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమాజంతో గ్రహిస్తూ ఉంది. అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంది, బయట ఏం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవ్వడు ఖాయం. అదే కాకుండా గతంలో వారు ఉన్నప్పుడు ధరల్లో అవకతవకలు కావచ్చు, అదే కాకుండా యాదాద్రి భద్రాద్రి పౌర విమానాలు కూడా కేసీఆర్ గారి మీద కూడా కేసు కాబోతా ఉంది. కాబట్టి ఈ అన్ని విషయాల మీద చర్చ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఇంకో విషయం ఫైనల్ గా చెప్పండి, ఇటు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎలక్షన్ నిన్న పార్లమెంట్ కూడా జమిలీకి సంబంధించిన బిల్లు కూడా ఆమోదం వెళ్ళి, సో దీనిపైన ఏమంటారు? జమిలీ ఎలక్షన్ వల్ల లాభం ఏందో చెప్పమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. లాభం లేదు, నష్టం మాత్రం ఉంది. ఓన్లీ భారతీయ జనతా పార్టీ మాత్రం మేలు జరుగుతా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు ఒకేసారి వస్తే
రెండు రకాల లాభం జరుగుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ దురుద్దేశంతో మాత్రమే ఎలక్షన్ జమిలీ ఎలక్షన్ తీసుకొస్తా ఉందనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వారి పార్టీకి సంబంధించినటువంటి నిన్న 20 ఎంపీలు డుమ్మ కొట్టినంటే భారతీయ జనతా పార్టీలో ఎంపీలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ ద్వారా ఓన్లీ భారతీయ జనతా పార్టీ తప్ప ఈ దేశంలో సాధారణ ప్రజలకు కానీ పార్టీలకు కానీ ఎలాంటి మేలు జరగదని చాలా స్పష్టం. కాబట్టి ప్రజాస్వామ్యం బతుకుండాలంటే ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది.